అబద్ధాలు ఆడుతూ దొరికిపోతున్న రాహుల్ గాంధీ. ఎప్పుడో కాదు నేను మాట్లాడేది, ఇప్పుడు సంగతే. పార్లమెంట్ బయట ఒక 2 వీడియోలు చూపిస్తాను, వాటి సాక్షిగా మీకు అర్థమైపోతుంది. మైక్ ఆన్లో ఉన్నా కూడా మైక్ ఇవ్వండి అని అరిచి తనకు తానే ఆను ఆఫ్ చేసుకొని మళ్ళీ కెమెరా వైపు ఒక లుక్ ఇచ్చి అర్రే దొరికిపోయామా అన్నట్లుగా అదొక రకమైన ఆందోళన జీవి. ఇటువైపు పార్లమెంట్ బయటకు వచ్చిన తర్వాత మీడియా ఏమన్నా ప్రశ్నలు అడిగితే నాట్ ఇంట్రెస్టెడ్ అని అక్కడి నుంచి వెళ్ళిపోవటం. విపక్ష నేతలు కూడా మీడియాతో మాట్లాడడానికి భయపడతారా? ఇన్ని పాయింట్లు ఉంటాయి అధికార పక్షాన్ని కార్నర్ చేయడానికి. అక్కడ ఒక రాయేసేయటం, బయటకు వచ్చేయటం, సైలెంట్గా వెళ్ళిపోవటం, అంతే. మళ్ళీ సమావేశాలు అయిపోయిన తర్వాత మళ్ళీ మొత్తం తట్టాబుట్టా సర్దుకుని ఎక్కడికి వెళ్ళిపోతాడో ఆయన తెలియదు. బలమైన విపక్ష నేతగా రాహుల్ గాంధీ మారితే కదా రేపొద్దున్న ఆయన అధికార పక్షంలోకి వెళ్తాడు. ఇలాగే ఉంటే భాజపా అధికార ప్రతినిధి అయిపోతాడు, అనధికార పబ్లిసిటీ మేనేజర్ అవుతాడు ఆయన. ఒకసారి ఈ వీడియో చూడండి. माइक नहीं है सर, माइक तो चालू है। आप बोलो लेकिन सदन की మళ్ళీ ఆ బోలు అని చెప్పేసి ఆయనగానే ఆన్ ఆఫ్ చేసుకుని ఎందుకు అలాంటి ఈ విక్టిమ్ కార్డ్ ప్లే చేయడం ఎందుకు? మాట్లాడడానికి 7 గంటలు 8 గంటలు కేటాయించినప్పుడు ఆయా సభా నియమాలకు తగ్గట్లుగా కనీసం ఒక 40 నిమిషాల పాటైనా రాహుల్ గాంధీ గారికి అవకాశం ఉంటుంది. ఆ 40 నిమిషాల్లో హిందుత్వం పట్ల, ఈ దేశం పట్ల ఎలాంటి అనుచితమైన వ్యాఖ్యలు చేయకుండా ప్రజా సమస్యల్ని ఎన్ని నిమిషాల పాటు మాట్లాడతాడు ఈయన? అసలు సభా సమయాన్ని వృధా చేయకుండా, వాకౌట్ చేయకుండా ఎంతకాలం ఎన్నిసార్లు నిలిపాడు ఈయన? నో ఆన్సర్. అసలు మనం చాలా తక్కువ కాలం అని చెప్పుకోవచ్చు. అర్థవంతమైన ఒక్క ప్రశ్నని సభలో ఎప్పుడన్నా ఈయన లేవనెత్తాడా మన కోసం? విపక్షం ఉన్నది కూడా ప్రజల కోసమే కదా. సో అధికార పక్షం ఏది చేస్తే అది చెల్లుద్ది. ఎందుకు అంటే బలహీనమైన విపక్షం ఉండటం మూలాన. అంతేకాకుండా ఇంకో వీడియో చూడండి. అంతేకాకుండా అక్కడ ఏంటంటే అమిత్ షా గారిని ఉద్దేశించి అమిత్ షా గారే ఈ యొక్క ఆర్డర్స్ ఇచ్చారు, విద్యార్థుల మీద అటాక్ చేయండి అని చెప్పేసి. హోంమంత్రి గారు వారి యొక్క ఆఫీసు నుంచి ఇచ్చినటువంటి ఆదేశాల మేరకే పోలీసులు అలాగ వ్యవహరించారని చెప్పి ఇష్టం వచ్చినట్టు మాట్లాడేశారు ఇక్కడ పార్లమెంట్లో. బయటకు వచ్చిన తర్వాత దానికి సంబంధించిన ప్రూఫ్స్ ఏమీ లేవు కదండి అని మీడియా అడిగితే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. చూడండి ఆయన. आपकी स्पीच पूरी नहीं हो पाई राहुल जी। राहुल सर क्या वजह लगता है? राहुल बिल हैज बीन पास्ड। भाई 5 मिनट बाद जाओ, 15 मिनट चले गए थे हम लोग, बाहर वेट कर रहे थे। राहुल 5 मिनट ही बस सरकार के लिए आप लेकिन मैडम आप किस तरीके से देखते हैं ये कह रहे हैं फाइल नहीं हुई मंत्री में पूरा देश देख रहा है कि क्या हुआ। एक बच्चे की आंख फोड़ दी, आपने देखा, सबने देखा। Okay, ma'am, the bill has been passed, ma'am. राहुल जी को बोलने नहीं देगा, स्पीकर से मिलने के लिए भी कुछ बात नहीं बन पाई थी। सरकार कह रही कि माफी मांगे राहुल जी। అనేది ఏంటంటే మీడియాను ఉద్దేశించి కాసేపు మాట్లాడవచ్చు కదా, వాళ్ళు వెయిట్ చేస్తున్నారు కదా. ఆ లోపల ఏం జరిగిందో మ్యాటర్ అంతా కూడా క్లుప్తంగా చెప్పే ప్రయత్నం చేయొచ్చు. అలాగే అసలు ఫైరింగ్ అనేది జరగనప్పుడు ఫైరింగ్ ఆర్డర్ ఎలా ఇస్తాడు అమిత్ షా అనే ప్రశ్నని సంధిస్తే టక్కన వెళ్ళిపోయాడు అక్కడ నుంచి. దేశం అంతా చూసింది కదా. ఇది ఎలా ఉందంటే పాకిస్తాన్ ఆపరేషన్ సింధూర్ టైంలోన వాళ్ళు మనల్ని అటాక్ చేశారు అనేలాగా కొన్ని ఏఐ జనరేటెడ్ పిక్స్ తయారు చేసుకుంది, గ్రాఫిక్స్లో తయారు చేసుకున్న తర్వాత మీడియా కూడా అలాగే అడిగింది, మీరు ఎక్కడెక్కడ భారత్ మీద అటాక్ చేశారు, ఆధారాలు ఏంటి అంటే సోషల్ మీడియాలో ఉన్నాయి కదా అని పాకిస్తాన్ మాట్లాడింది. అలాగే ఇప్పుడు ప్రియాంక వాద్రా గారు కూడా అంటా ఉన్నారు, దేశం మొత్తం చూసింది, ఒక పిల్లోడి కన్నుకి గాయమైంది అని చెప్తా ఉన్నారు ఆవిడ. ఇక్కడ పాయింట్ అది కాదు. ఫైరింగ్కి, కాల్పులకి ఆదేశాలు జారీ చేశారు హోంమంత్రి గారు
ఆయన రాజీనామా చేయాలి. ఇది కదా రాహుల్ గాంధీ గారు చేసినటువంటి ఆరోపణ. ఫైరింగే జరగనప్పుడు ఆదేశాలు ఎక్కడి నుంచి వస్తాయి అనేది మీడియా తరపున ప్రశ్న. సమాధానం ఏది? మోదీ గారు మీడియాకు దూరంగా ఉంటారు, మీడియా అంటే పారిపోతారు అని వీళ్ళు ఆరోపిస్తారు కదా. మళ్ళీ అదే రకమైన బిహేవియర్ మీరు చేస్తే మీకు ఉన్నటువంటి మీ ఆరోపణలకు ఇంకా అర్థం ఏముంది? హెన్స్ ప్రూవ్డ్.